ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. పలు సమస్యలపై సభ్యులు ప్రస్తావిస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. తహసీల్దార్ సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదని సభ్యులు సభా దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వందలాది ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలన్నారు. అంతకుముందు ఎంసీడీ కిట్లు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగి రఫత్ ఖాన్ కు సంతాపం ప్రకటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుండ్రత్ రమేష్, ఎంపీడీఓ శివలాల్, డిప్యూటీ తహసీల్దార్ గణేష్, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అవి ఈ మధ్యలో రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాసెస్ కలగడానికి ఏ అకౌంట్ లింక్ ఉందో ఆ అకౌంట్ లో ఈ 12 ఇన్స్టాల్మెంట్ పడుతుంది. ఆ అకౌంట్ డబ్బులు పడుతుంది. మాక్సిమం మన దగ్గర 90% అందరు క్రెడిట్ అయినాయి. రైతుల దగ్గర అంటే 2018 సర్వసభ సమావేశానికి హాజరైన అధికారులలో ముఖ్యంగా మన ఆదిలాబాద్ మండలంలో పత్తి తొగరి 1 మంత్ బ్యాక్ మనకు రైతు బంధు కింద రబీ యొక్క రైతు బంధు కింద ఎకరానికి 5,000 చొప్పున రైతు యొక్క ఖాతాలో డైరెక్ట్ గా రైతు బీమా అనేది మనకు రెన్యువల్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఆ యొక్క ఏజ్ మధ్యలో ఉన్న రైతులు మన దగ్గర 7,272 మంది ఉన్నాయి. అవి ఈ మధ్యలో రావడానికి అవకాశం